వెల్కమ్ టు మన డిగ్రీ గైడ్ యూట్యూబ్ ఛానల్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ బాటనీ న్యూ సిలబస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ వీడియోలో ఓన్లీ 20 క్వశ్చన్స్ చదివితేనే 60 to 70 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఎగ్జామ్ లో ఓ గ్రేడ్ స్కోర్ చేయాలి అని వాళ్ళు లాస్ట్ దాకా వీడియో చూడండి. ఇంకా లాస్ట్ లో టిప్స్ కూడా చెప్తాను ఎలా ఓ గ్రేడ్ స్కోర్ చేయాలి అని. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. యూనిట్ వైజ్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ క్వశ్చన్స్ లో నుంచి లాంగ్ ఆన్సర్స్ ఇంకా షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. యూనిట్ 1 12 మార్క్ క్వశ్చన్స్ లో నుంచే షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. 1 రైట్ అబౌట్ ద రీప్రొడక్షన్ ఇన్ నీటమ్, మేల్ కోన్, ఫీమేల్ కోన్, మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్ అండ్ ovule need be explained. Second question, what is fossil? What is the process of fossilization, types and its importance? Third question, write about the male and female cone structure of pinus. Fourth question, explain the anatomy of pinus stem and its secondary growth. Fifth question, describe the anatomy of pinus needle and mention its xerophatic characters. Sixth question, describe the development of female gametophyte in pinus. ఫస్ట్ యూనిట్ నుంచి ఈ 6 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో నుంచి 12 మార్క్స్ కి వస్తాయి, 4 మార్క్స్ కి వస్తాయి. లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ లో నుంచి షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. సెకండ్ యూనిట్ ఫస్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ సింపుల్ టిష్యూస్. ఏ డిఫైన్ parenchyma, explain different types and functions. Write about collenchyma. ఫస్ట్ క్వశ్చన్, సింపుల్ టిష్యూస్ నుంచే ఏ అండ్ బి క్వశ్చన్స్ వస్తాయి. లాంగ్ ఆన్సర్ కి సింపుల్ టిష్యూస్ వస్తే ఏ అండ్ బి 4 మార్క్స్ లాగా వస్తాయి. లేకపోతే ఇవే ఏ అండ్ బి నుంచి ఒకటి లాంగ్ ఆన్సర్ కి వస్తుంది. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ కాంప్లెక్స్ టిష్యూ? రైట్ అబౌట్ డిఫరెంట్ కాంప్లెక్స్ టిష్యూస్. Third question, define special tissues. Write about special tissues. Fourth question, explain about the of monocot leaf anatomy, dicot leaf anatomy. Second unit లో 4 important questions. Simple tissue, complex tissue, special tissue నుంచి ఒకటి పక్కా వస్తుంది లాంగ్ ఆన్సర్. థర్డ్ యూనిట్ ఫస్ట్ క్వశ్చన్, describe the anomalous secondary growth in Acanthus. Second question, anomalous secondary growth in Borhavia. Describe the anomalous secondary growth in Dracaena. Fourth question, teak red sanders, name wood structure. థర్డ్ యూనిట్ ఈ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మంచిగా చదువుకోండి. ఇందులో నుంచి ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఫోర్త్ యూనిట్ ఫస్ట్ క్వశ్చన్, మోనోస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియో సాక్ డెవలప్మెంట్. సెకండ్ క్వశ్చన్, బిస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియో సాక్ డెవలప్మెంట్. థర్డ్ క్వశ్చన్, tetrasporic type of embryo sac development. Fourth question, define endosperm. Describe the development of various endosperm. Fifth question, what is polyembryony? Describe various type of polyembryony. Sixth question, describe apomixis. ఓ గ్రేడ్ రావాలి అనుకున్న వాళ్ళు ఈ ఎక్స్ట్రా క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళండి. ఇవి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఓ గ్రేడ్ రావాలంటే షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ నేర్చుకొని వెళ్ళండి. 20 లాంగ్ క్వశ్చన్స్ నుంచి 4 మార్క్స్ కవర్ అవుతాయి, కానీ కొన్ని షార్ట్ ఆన్సర్స్ కవర్ అవుతాయి. ఓ గ్రేడ్ రావాలి అనుకున్న వాళ్ళు 4 మార్క్స్ మొత్తం చదువుకొని వెళ్ళండి. ఓ గ్రేడ్ వస్తుంది. ఓ గ్రేడ్ రావాలి అనుకున్న వాళ్ళు ఈ టిప్స్ ఫాలో చేయండి. క్లీన్ రైటింగ్, ఆన్సర్స్ నీట్ గా రాయండి. ఎగ్జామినర్ కి అర్థం కావాలి ఏం రాసాం. ఆన్సర్స్ చదివేలా ఉండాలి, అర్థం కావాలి. టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో టైం మేనేజ్ చేసుకుంటూ రాయాలి. లాంగ్ ఆన్సర్ కి ఎంత టైం, షార్ట్ ఆన్సర్స్ కి ఎంత టైం మేనేజ్ చేసుకుంటూ రాయాలి. రైట్ కాన్ఫిడెంట్లీ ఇన్ ద ఎగ్జామ్. కాన్ఫిడెంట్ గా రాయాలి ఎగ్జామ్. టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడితే వచ్చిన క్వశ్చన్స్ కూడా మర్చిపోతారు. ఇంకా వేరే సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.